అయోధ్యలో రామాలయ నిర్మాణం ఫస్ట్ దశ పూర్తవుతోంది. నరేంద్ర మోడీ ఇనాగరేషన్ చేయబోతున్నారు. ఇది నెంబర్ 1. అదే సందర్భంలో అంటే హిందూ వ్యవస్థలో వచ్చేటువంటి అతిపెద్దదైనటువంటి మార్పుల్లో స్పెషల్ ఏంటంటే, అది ఒక ఎత్తు అయితే, మరొక ఎత్తు దుబాయ్లో ఆలయం ఏదైతే ఇంతకుముందే దుబాయ్, అబుదాబి ఇట్లాంటి చోట్ల ఇష్యూకి సంబంధించి దుబాయ్లో స్వామినారాయణ సంస్థ నిర్మించిన హిందూ దేవాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నరేంద్ర మోడీని ఆహ్వానించారు. దుబాయ్ తన దేశంలో హిందూ మందిరాన్ని నిర్మించుకోవడానికి మొదట అనుమతులు ఇవ్వలేదు, కానీ మోడీ దుబాయ్ టూర్కి వెళ్ళినటువంటి సందర్భంలో ప్రభుత్వంతో చర్చించే అనుమతులు ఇచ్చారు. అయితే స్వామినారాయణ సంస్థకి 28 ఎకరాల స్థలాన్ని ఇచ్చారు. అక్కడ నుండి పనులు చకచకా జరిగినాయి. వెనక దుబాయ్లోని హిందూ ఆలయం పూర్తయి ప్రారంభోత్సవానికి రెడీ అయింది. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి మోడీ వెళ్ళబోతున్నారు. ఇది వరుసగా జనవరిలో 2 హిందూ ఆలయాలు. ఒకటి భారతదేశ చరిత్రలోనే దశాబ్దాలు కాదు శతాబ్దాలుగా వివాదాల్లో చిక్కుకుని అసలు ఇక అసాధ్యం అనుకున్న సుసాధ్యమైతే, అరబ్ దేశాలలో అసాధ్యం అనుకున్నది మరొక ఆలయం సుసాధ్యం అవుతుంది.